వెల్కమ్ టు సిద్వేల్ వికీ బ్లాగ్స్. ఇలా వచ్చేసి మన ఏంటంటే ఇలా అంబేద్కర్ జయంతి ఎత్తున్నాం. అంబేద్కర్ జయంతి రోజున కాబట్టి మా చిన్న విగ్రహం లేదు, నేషనల్ విగ్రహం పెడతాం కాబట్టి ఇయర్ ఏంటంటే అన్నదానం ఏదని ఈ సభలో అందరం అనుకున్నాం. కాబట్టి ఇలా చిన్నగా అన్నదానం ఓన్లీ మా ఎస్సీ కాలనీ మందమే 120-200 మంది ఉంటారు. ఓన్లీ మా మంది ఎస్సీ కాలనీ మందమే అన్నదానం ఎత్తున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చేసి మేము సీపేట సామాన్ తీసుకొచ్చి అన్నదానం ఇట్లా అన్నీ వేయాలి. ఇంకా వంటలు ఇట్లా ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. ఇక సీపేట పోవాలి. ఇలా అన్నదానం కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి లిస్ట్ అయితే రాస్తున్నాం సమయానికి. ఈయన బాగా అవుతుంది శ్రీకాంత్ బాగా అవుతాడు. ఇది మా గ్యాంగ్ అన్నట్టు ఇంకా మంది ఉన్నాడు, ఇంకెవరు రాలే. సమయం అన్ని రాస్తున్నాం. ఇక సిద్దిపేట సామాన్ తీసుకొని వస్తాం. ఇంకా ఇక ఏమంటారు, ఇంకా మన లిస్టులో ఎవరెవరు ఇచ్చారు వాళ్ళ పేర్లు ఇట్లా రాస్తున్నాం. ఇంకా దగ్గర ఒక 20 మంది అయితే ఇచ్చారు. మనిషికి వచ్చేసి మనం సిద్దిపేట అవుతున్నాం. ఇక సామాన్ తీసుకోవడానికి లిస్ట్ అయితే ఇంతమంది రాసినాం కదా. ఇక లిస్ట్ నాటి ఇక సామాన్ తీసుకొని పోవడానికి పోతున్నాం. 1 2 3 4 5 పోతున్నాం ఆటోలా. ఇక బాగా అవుతుంది మన భూమే బాగా. ఆయన ఆటోలో అవుతున్నాం సిద్దిపేట. ఇదే ఆటో మన ఆటోలో కూర్చున్నది మన గ్యాంగ్ మేము అవుతున్నాం. ఇక మన ఇద్దరు అన్నాడు బాగా జయ జయ భీమ్ జాంబవంత వారస అంబేద్కర్ సోదర. జయ భీమ్ జయ జయ భీమ్ జాంబవంత వారస అంబేద్కర్ సోదర. అంటరాని వారు అంటూ అణిచి మొత్తంగా అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి పార్కింగ్ నుంచి అయితే నొప్పి నడుచుకుంటూ పోతున్నాం. ఇలా ఎక్కుతున్నాం. ఇప్పుడైతే మొత్తంగా అయితే రైతు బజార్కి అయితే వచ్చేసాం. ఇది ఉంది మన టైం టేబుల్. 10 రోజు ఇక్కడ పెడతారు, ఏ రోజు ఏ రేట్ ఉందని రేపుతారు. వారు వచ్చేసి సంచులు తీసుకుంటుండ్రు. ఇక్కడైతే పెద్ద కవర్ అయితే వేసుకుంటున్నాం. అది మీకైతే వచ్చేస్తాం. అంటే వాళ్ళ దగ్గర అయితే మంచిగా ఉన్నాయి. ఆల్రెడీ తీసుకుంటున్నాం. మనం మంచిగా వీళ్ళు డబ్బా పని చేస్తున్నాం. అంటే ఇది చెప్తుంది మంచిగానే. ఇంకా 2-3 అవుతుంది కొద్దిసేపు మాకు. అయితే ఆయన పైసలు ఇస్తున్నాం. ఆయన బాగా అవుతారు. ఆయన శ్రీకాంత్ ఇంకా ఏమంటారు, ఎంత ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాం, దీంట్లో వేసినాం, అయిపోయినాయి. అంతే వెళ్ళిపోయి అయితే వెళ్ళిపోయి అయితే ఊపుతున్నాం. అంతే ఇట్లా వెళ్ళిపోయి అయితే వేసుకున్నాం. ఇక్కడైతే పాలకూర అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ పాలకూర కట్టాడు, ఇంకా కొత్తిమీర ఇట్లా అవన్నీ వేసుకోండి. పుదీనా ఇట్లా పాలకూర అయితే వేస్తుంది అక్క. అయితే పాలకూర కొత్తిమీర ఇట్లా వేసుకుంటున్నాం. ఇక్కడైతే టమాటా అయితే తీసుకుంటున్నాము. మంచిగా ఉన్నాయి లోకల్ టమాటాలు. ఇంకా ఏమంటారు, ఎంత సంచేదే నేనేంది పోవాలి. ఇక చింతపండు అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఇక సొరకాయలు తీసుకున్నాం. ఇక నిండిపోయింది సంచి. ఇంకా ఇంకెండు మునక్కాయలు తీసుకుంటున్నాం. మొత్తంగా తీసుకున్నాం. ఇక పోతున్నాం ఇంటికి. ఇంకా కిరాణా సామాన్ తీసుకుని పోతాం. ఇంకా కిరాణా సామాన్ షాప్ అయితే వచ్చినాం. శ్రీకాంత్ తిన్నాను. వాళ్ళు ఇద్దరు పోయి చేసిన షాప్ అయితే చేసినాం. ఇంకా షార్ట్లే తీసుకుని వచ్చినాం. షార్ట్లే తీసుకున్నాం మేమైతే. సాధారణ అయితే వచ్చేసినాం. సాధారణ వచ్చేసరికి మైదానిట్లో శ్రీకాంత్ ఇట్లా సామాన్ తీసుకున్నాం. మొత్తం ఎంత కొబ్బరికాయలు దొరికాను. కొబ్బరికాయలు ఇట్లా తీసుకున్నారు 10 ఆల ఇట్లా. కొబ్బరికాయలు మంచిగా ఉన్నాయి. 15 రూపాయలు ఒకటి అనుకుంటున్నా తెలిసి. మంచిగా ఇచ్చిన విధంగా ఎంత ఇక మొత్తంగా అయితే సామాన్ తీసుకుంటున్నాం. వీళ్ళైతే ఇక సామాన్ అయితే అట్టుకోతున్నాం మంచిగా ఒకటి. ఇప్పుడు జెండాదారికి అయితే వచ్చేసినాం. ఫ్లాగులు జెండాదారు ఎట్టుకుని తీసుకుందాం వచ్చినాం. ఇదే వాడు బిల్లు ఆడుతున్నాం. ఇప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాపిస్తున్నాం. అంబేద్కర్ జయంతి 133 అని రాపిస్తున్నాం. జయంతి జయతల్లి పెట్టినాం. జెండా అయితే రాస్తున్నాం. 133 అని ఎత్తున్నాం. 133 అయితే ఎత్తున్నాం. 133 మొత్తానికి అయితే మనం ఫోటో వేసుకున్నాం. 3D అని అయితే వచ్చేసాం. మొత్తానికి అయితే ఈ ఫోటో వేసుకున్నాం. పోతున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి మనం ఒక బియ్యబత్త అయితే వేసుకుంటున్నాం. సౌండ్ మొత్తం అయితే తీసుకొచ్చినాం. ఇగో శ్రీకాంత్ బాబు ఇంటిగా పెట్టినాం. ఇప్పుడు బాసా నీళ్ళు తీసుకుందని అవుతున్నా. ఈయన మన కావ్య సర్పంచ్. నేను జూన్లో అయినా మాకు సర్పంచ్.
అయ్యే బావా దుబాయ్ నుంచి వచ్చి నేను అయ్యప్ప మోహన్ భాయ్ అయితే వచ్చాను. మోహన్ భాయ్ అయితే టమాటాలు వస్తున్నాం. నేనైతే అయితే మళ్ళీ అక్కడైతే వచ్చిన కూర్చున్నాడు. ఇక్కడైతే ఇక భోజనాలు ఇట్లా వండుతుంది ఇక అన్నీ. అదేసి ఎందుకో మా కూరగాయలు వస్తామని కూరగాయలు ఇట్లా కట్ చేసినాం. మొత్తం వాళ్ళు మేము వచ్చుకున్నాం. ఇక శ్రీకాంత్ బాబు మా మధ్యాహ్న ఇంకెవరంటే అఖిలు నేను కార్తీక్ ఇట్లా సురేష్ బాబు మేమే వస్తున్నాము. ఈ సబ్బులు ఇట్లా ఉన్నట్టు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. పనులు ఉన్నాయి వాళ్ళ పాపం. వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు వాడు మేము వస్తున్నాం కాబట్టి అందుకే నేను వీడియో వేయలే. డైరెక్ట్గా సెలబ్రేషన్ కేక్ కటింగ్ వారి నుంచి అయితే ఇక వీడియో తీసిన. మొత్తం అయితే కలెక్షన్ అయితే ఇచ్చేసినాం. కలెక్షన్ ఇచ్చేసిన పాటలు కానీ ఇట్లా చూసినాం. సాంగ్స్ ఇట్లా మొబైల్ అయితే వైర్ అయితే పెట్టినాం. అయితే సౌండ్ ఇట్లా ఇంకొస్తుంది. సౌండ్ బాక్స్ అయితే వస్తుంది. అట్లా మైక్ ఇట్లా అంటే మైక్ కూడా వస్తుంది. మన మొబైల్ అయితే ఇక 2 నిమిషాల నుంచి వాళ్ళు అని అంటున్నాం. ఇంకా అయితే ఉంది. ఇంకా అయితే అసలు అయితే మమ్మల్ని ఏమన్నారు. అసలు అయితే లాస్ట్కి అసలు అయితే నాకు మమ్మల్కి రాదు. బాబును కార్తీగానే తెలిసినాం. అసలు ఏమని వీళ్ళిద్దరు వచ్చి మేమే ఎత్తున్నాం. లాస్ట్కి వచ్చేసరికి అయితే వీళ్ళైతే అన్ని అరెస్ట్మెంట్ ఇట్లన్నీ అయితే చేస్తున్నాం. వీళ్ళైతే ఒకరు పూలమాల అయితే వేసినాం. కేక్ ఎట్లా ఉందట. మొత్తంగా అయితే ఖరాబ్ చేయడం ఎట్లా చిన్నగా తీస్తున్నాం. ఒక్కొక్కరికి కొందరికి అందరి అదే కేక్ ఇట్లా అన్నీ సర్దుబాట్లు అయితే అన్నీ వేసినాం. అయిపోయింది. రేపు 100 రోజుల పని పీసీ నరసింహారెడ్డి కొట్టాల వద్ద ఉండగలదు. కావున అందరు అక్కడికి రావాల్సింది కోరుతున్నారు. పద్నాలుగు నాడు పుట్టిన రోజంట బతుకులనడు బతుకులనడు ఏప్రిల్ 14 పుట్టిన రోజంట మీరు జన్మాల రోజంట బతుకులనడు బతుకులనడు రాజ్యాంగం మన యూత్ అంతా ఒక యూనిట్ మీద లేదని ఆ రోజే చెప్పిన. తర్వాత 15 రోజులకు 20 రోజులకు యూత్ అంతా కాంటాక్ట్ అయినా ఏం నాకెందుకు లేదని సపరేట్ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మన అన్నదానం కార్యక్రమానికి ఈ అంబేద్కర్ జయంతికి జరపడానికి మీ అందరు సహకరించారు యూత్. అదేవిధంగా మళ్ళీ అంబేద్కర్ జయంతికి మన కమిటీ అలా లేకుంటే బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్
విగ్రహం అక్కడ ఆవిష్కరణ జరగాలి. యూత్ అందరూ అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. యూత్ మాత్రం కంపల్సరీ ఒక అడుగు ముందుకేయాలి. దాంతో మనందరికీ సహకారాలు అన్నీ ఉంటాయి. కాకపోతే విగ్రహానికి నా నుంచి ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా, విగ్రహం నా నుంచి కంపల్సరీ సార్ దగ్గర నుంచి తీసుకొచ్చే అవకాశం నా దగ్గర ఉన్నది. నా నుంచి కాకపోయినా మాజీ సర్పంచ్ ఆంజనేయులు కూడా ఉన్నారు, ఆయన సహకారంతో కూడా అవుతుంది. మన కాలనీ కాడ పెడితే మనకే గుర్తింపు ఉంటుంది అయినది. కొంచెం జనాలకి ఏంటంటే మన అంబేద్కర్ అంటే మనకి చెందిన వాడే అనుకుంటారు కొందరు మూర్ఖులు ఇప్పటికే అట్టుంది. కానీ కంచు విగ్రహం స్టేజ్ కాడ ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరైనా రాని ఏదైనా కానీ స్టేజ్ రౌండ్ సర్కిల్ దాని చుట్టూ తిరిగిపోయే విధంగా తప్పక అరేంజ్ చేద్దాం. కానీ మనకు కొంచెం మన గట్టి సపోర్ట్ మనం ఉండాలి తప్పకుండా. దానికి ఏ తప్పు ఏ విధంగా తప్పకుండా ఇక్కడే పెడుతుంది. దానికి ఏమున్నది ఇక్కడైతే టేబుల్స్ అయితే వేసినాం. టేబుల్ వేసిన తర్వాత ఇక అన్నం పెడుతున్నాం. ఇక అందరు పాల్గొంటున్నాం. పప్పు ఇట్లా మంచిగా కూర లాస్ట్ వచ్చేసి ఇక మేము తింటాం, మా గ్యాంగ్ తింటాం. ఎవరు మీ అవుతాం మొత్తం ఈ షాప్లో అయితే మొత్తం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగినాం.